ముందుగా అందరికీ గీతా జయంతి, మోక్షద ఏకాదశి శుభాకాంక్షలండి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మోక్షద ఏకాదశిని జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఈ మోక్షద ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. మోక్షద ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి, తల స్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేసి, దేవుడు ఫోటోలని, విగ్రహాలకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో గాని, రాధాకృష్ణుల ఫోటో గాని, లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో గాని, ఏ ఫోటోనైనా ఒక ఫోటోని తీసుకొని ఆ ఫోటోకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి ఆ ఫోటో ముందు అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పిండి దీపాన్ని తయారు చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. తర్వాత గణపతిని పూజించి విష్ణుమూర్తిని పూజించాలండి. విష్ణు అష్టోత్తర శతనామావళి, విష్ణు అష్టకం, లక్ష్మీ నారాయణాష్టకం చదువుతూ తులసి దళాలతో గాని పసుపు పచ్చని చామంతి పూలతో గాని పూజ చేయాలి. మీకు వీలైతే తులసి మాలను సమర్పించండి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలండి. ఎందుకంటే మోక్షద ఏకాదశి రోజు ద్వాదశాక్షర మంత్రాన్ని చదివితే చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయండి. పూజ పూర్తయిన తర్వాత గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థాన్ని లేదా పాలతో చేసిన పాయసాన్ని లేదా ఏవైనా పండ్లను నైవేద్యంగా నివేదించి కర్పూర హారతి ఇవ్వాలి.